హలో, వెల్కమ్ టు అనూస్ రసోయి. ఈరోజు అనూస్ రసోయిలో కరకరలాడే కాకరకాయ కూర రెసిపీలోకి వెళ్ళే ముందుగా కాకరకాయ గురించి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాకరకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్ ఇంకా పొటాషియం చాలా ఎక్కువగా ఉన్నాయండి. పాలకూరలో ఉండే కాల్షియం కన్నా 2 రెట్లు ఎక్కువ కాల్షియం ఉందని చెప్తూ ఉంటారండి. స్కిన్కి కూడా చాలా మంచిది. అయితే ఇందులో చేదు ఎక్కువగా ఉన్నందుకు పెద్దవాళ్ళు, కొంతమంది పిల్లలు తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. కానీ ఆ చేదు పోవడానికి ఒక 10 నిమిషాల పాటు మనం సాల్ట్ వాటర్లో వేసేసి ఉంచవచ్చు. లేకపోతే కొంచెం మజ్జిగలో నానబెట్టి మనం కూర కోసం వాడుకోవచ్చు. కానీ ఇలా చేయడం వల్ల దానిలో ఉండే విటమిన్స్ అన్నీ కూడా లాస్ అయిపోతామండి. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టుగా వండుకొని తింటేనే చాలా మంచిది. కాకర బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేసేస్తుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు కాకర జ్యూస్ని క్రమం తప్పకుండా వాడితే డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేసేసుకోవచ్చు. ఆయుర్వేదంలో కాకరకాయకి మంచి ప్రాధాన్యత ఉందండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. ఇందులో ఫ్యాట్ కూడా చాలా తక్కువ కంటెంట్లో ఉన్నదండి. ఏది ఎంత మంచి ఫుడ్ అయినప్పటికీ కూడా అతి మాత్రం మంచిది కాదు కదండి. ఏదైనా మితంగా తీసుకొని మంచి హెల్త్ బెనిఫిట్స్ని పొందొచ్చు మనం. అయితే ఈరోజు నేను చేసే ఈ రెసిపీ కోసం ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకుని ఇలాగా రౌండ్గా కట్ చేసి తీసుకున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోని 1 టేబుల్ స్పూన్ ఇలాగా ఆయిల్ వేసేసుకుని ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండానే ఇందులో కొన్ని వేసుకున్నాను. కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొంచెం జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఇంకా ఒక చిన్న కప్పుతోని పల్లీలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఆయిల్ మాత్రం చాలా తక్కువగానే వేసుకోవాలండి. వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. అవి చల్లారాక దాన్ని మనం చిన్న జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని అందులోని ఈ కప్పులోకి కొంచెం తక్కువగానే వెల్తిగానే బియ్యం పిండి తీసుకున్నాను నేను. సాల్ట్ కొంచెం 1 టేబుల్ స్పూన్ వేసుకుని వాటర్ వేసేసుకుని చాలా పలుచగానే కలుపుకోవాలండి. దీన్ని మరి గట్టిగా మాత్రం కలుపుకోకూడదు. బజ్జీల పిండి కన్నా పలుచగా కలిపేసుకోవాలి. సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ కూడా వేసేసుకోవచ్చు. బియ్యం పిండినే వాడాలండి దీనికి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఇందాకే చెప్పాను కదా, జార్లో వేసేసుకుని దీన్ని మెత్తగా పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంట్లో చూడండి చక్కగా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా ఇలాగా వేసేసుకోవాలి. ఇందులోని బాగా కలిపేసుకుని కాగుతున్న నూనెలోని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసేసుకోవడమే. అసలు కాకరకాయ కూర వద్దు అన్న వాళ్ళకి మీరు కనీసం 10 రోజులకు ఒక్కసారి చేసారంటే ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. రైస్లోకి ఉట్టినే కూడా తినేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకుండా చక్కగా అది కొంచెం ఇంకా చూడండి ఇలాగా వేగ్గానే తీసేసుకోవచ్చు. వేరే ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ మీద వేసేసుకుంటే ఆయిల్ లాగేస్తుంది చక్కగా. ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ పిల్లలకు కూడా చక్కగా మనం కాకరకాయని అలవాటు చేసేయచ్చండి. మీరు నేను చెప్పినట్టు ఈరోజు చూపించిన విధంగా చేశారనుకోండి, మీ పిల్లలు కాకరకాయ కూర వాళ్ళే అడుగుతారు. కాకరకాయ ఈ వేపుడు కావాలి, ఫ్రై కావాలి అని చెప్పి. అంత టేస్ట్గా ఉంటుందండి. ఇలాగే మొత్తం మిగిలినవన్నీ కూడా వేసేసుకోవాలి.
మామూలుగా కూడా పెద్దవాళ్ళైతే ఆరోగ్య విషయాలు తెలిసినందుకు తింటారు, పర్వాలేదు. కానీ పిల్లలతోనే కొంచెం కాకరకాయ కూర తినిపించాలంటే ఇబ్బందే కదా, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ తప్పదు కదా, హెల్త్కి చాలా మంచిది కాకరకాయ. చూడండి చక్కగా ఇలాగా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలన్నీ. బెల్లం పెట్టి కూర చేసుకోవచ్చు చక్కగాను. నువ్వుల పొడి కూడా వేసి చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఈ స్వీట్ అంటే తీయగా బెల్లం వేసిన కూరలు తినాలంటే ఇష్టపడరు కదా, వాళ్ళకి ఇలాగ ఫ్రై చేసి పెట్టచ్చు చక్కగా. చాలా బాగుంటుందండి ఈ వేపుడు. మొత్తం అన్నీ వేగిపోయాక ఇందాక మనం మిక్సీ జార్లో చేసి పెట్టుకున్నాం కదా మెత్తగాను, అది ముక్కలలో వేసేసుకుని 2 టేబుల్ స్పూన్లు చక్కగా ప్రతి ముక్కకి అంటుకునేలాగా ఇలాగా మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వెరైటీగా కూడా ఉంటుందండి ఇలా చేసి పెడితే. మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్ ఆయిల్ మొత్తం తీసేసుకుని చక్కగా ఒకసారి స్టవ్ మీద పెట్టేసి, ఇప్పుడు మనం ఇది కలిపాం కదా మొత్తం మసాలా, వెల్లుల్లి కారం అదంతా కూడా ఒకసారి వేసి మళ్ళీ బాగా వేడి చేయాలండి. ఇంతేనండి, రుచికరమైన టేస్టీ కాకరకాయ ఫ్రై తయారైపోయిందండి. మీకు నచ్చిందండి? ఇంకేంటి ఆలస్యం అండి, తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మొదటిసారి చూస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటానండి.